మీరు గాని డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నట్టయితే జైలుకి పోవడానికి రెడీగా ఉన్నాను సార్. నేను ఏదైనా చెప్పే ముందల ఏదైతే నేను ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నానో అదొకసారి చూడండి. దానిలో ఏదైతే సెక్షన్ నంబర్ మెన్షన్ చేసిందో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ విత్ మై క్లయింట్. ఏం జరిగిందో క్లారిటీగా చెప్తాను వినండి సార్. మా క్లయింట్ ఒక అమ్మాయిని డేటింగ్ యాప్‌లో కలిసాడు. 3, 4 మీటింగ్స్ అయ్యాయి సార్. దాని తర్వాత ఆ అమ్మాయి కొంచెం సెక్సువల్ హింట్ ఇస్తుంది. సెక్స్ పెర్ఫార్మ్ చేద్దామనేసి. దాని తర్వాత సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చేసారు. దాని తర్వాత కూడా 5, 6 మీటింగ్స్ బానే ఉండే. దాని తర్వాత ఏదో సెట్ కాలేదు. సెపరేట్ అయిపోయారు. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఆ అమ్మాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి కంప్లెయింట్ ఫైల్ చేసింది ఏమని? వీడు నన్ను పెళ్లి చేసుకుంటాననేసి నాతోటి సెక్సువల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ మన దరిద్రానికి ఏందంటే సెక్షన్ నంబర్ 69 ఆఫ్ బిఎన్ఎస్ అదేం చెప్తుందంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏదైనా అమ్మాయితోటి సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినట్టయితే అండ్ దాని తర్వాత మోసం చేసినట్టయితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జుర్మానా పడుతుంది అనేసి. ఇప్పుడు వాడి దగ్గర మిగిలింది 3 ఆప్షన్స్. ఫస్టు మ్యారీ హర్. వాడేమంటున్నాడంటే ఈమెను పెళ్లి చేసుకునే బదులు నేను చావనైనా చస్తా గానీ పెళ్లి చేసుకోను. సెకండ్ ఆప్షన్ టు గో టు జైల్. థర్డ్ ఆప్షన్ ఈజ్ క్రిమినల్ కోర్ట్‌లో ట్రయల్ నడిపించాలి. అండ్ ఇలాంటి ట్రయల్స్‌లో ఈ అబ్బాయిని ఇన్నోసెంట్ ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో బీ కేర్‌ఫుల్. ఏదైనా అమ్మాయిని డేటింగ్ యాప్‌లో కలుస్తున్నారంటే మీరు కొంచెం ప్రాపర్‌గా బిహేవ్ చేయడానికి ట్రై చేయండి. ఆ అమ్మాయిని అర్థం చేసుకోండి ఫస్ట్. ఆ అమ్మాయి నిజంగానే మీరు ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటారు అనుకుంటేనే సెక్సువల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయండి. లేకపోతే ఇన్వాల్వ్ కాకండి. కొంచెం సేపు కక్కుర్తి పడినందుకు ఇప్పుడు ఇన్ని ఫేస్ చేయాల్సొస్తుంది. సో బీ కేర్‌ఫుల్. బాయ్.